రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ 1/8/2020 నాడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 సంబంధించి గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. స్టేట్మెంట్ జాబ్ క్యాలెండర్ మీద గవర్నమెంట్ హస్ మేడ్ ఎ స్టేట్మెంట్. దయచేసి మాకు రెస్పాండ్ అవ్వడానికి ప్రశ్నలు, ఎందుకంటే అందులో చాలా అనుమానాలు ఉన్నాయి. చెప్పిన క్లారిటీ లేదు. తప్పకుండా అడగాల్సిన బాధ్యత ఇది స్టేట్మెంట్ మాత్రమే. స్టేట్మెంట్ సంబంధించి డిస్కషన్ ఏమి ఉండదు. మిగతా షార్ట్ డిస్కషన్ సంబంధించినటువంటి అంశం జరుగుతోంది, దాన్ని కంప్లీట్ చేయండి. నాట్ రైట్ కాదు సార్ అధ్యక్ష, ఇది రైటే. మీకు కావాలంటే నేను రూల్ పొజిషన్ కూడా కోట్ చేస్తాను. అధ్యక్ష, if you want I'll read it out. అధ్యక్ష, statement made by a minister, page number 124, rules book ఒకసారి మీరు చూడండి, 338. A statement may be made by a minister on a matter of public importance with the consent of the speaker, but no question shall be asked at the time the statement is made. Thank you, Adhyaksha. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేశాము. జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు. సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ, నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని నిన్న పాస్ చేసిన బిల్ని అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ పోయి బిల్ ప్రజెంట్ చేసి రావాలి. ఈ లోపల షార్ట్ డిస్కషన్ మిగతా సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓన్లీ. I made it as per the rules and regulations of the house only. ఈ బుక్ మేము తయారు చేసింది కాదు, వారు ఉన్నప్పుడు తయారు చేసింది. దయచేసి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లీజ్. థ్యాంక్ యూ. మధుసూదన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. స్టేట్మెంట్కు చర్చ లేదు. ఈరోజు కేటీఆర్ గారు ధరణి పోర్టల్పై ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధ్యక్ష, మనం ఏదైనా చట్టాలు చేస్తే ఆ చట్టాల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలి, కానీ సమస్యలు పెంచే విధంగా ఉండొద్దు అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు చేసే చట్టాల వల్ల సమస్యలు పెరిగిపోయి దాదాపు 20 లక్షల పట్టా భూమి ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. దానికి ప్రధాన కారణం ఈరోజు ఈ ధరణి పోర్టల్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఒక సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు ఉంటే అందులో ఒక ½ ఎకర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ½ ఎకరే ప్రొహిబిటెడ్లో పెట్టకుండా మొత్తం ఆ 10 ఎకరాలు మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపెట్టడం వల్ల మొత్తం దాదాపు 20 లక్షల ఎకరాలు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్ కింద ఉంది అధ్యక్ష. దానివల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున సఫర్ అవుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా గతంలో ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం తేక ముందు ఒక హైరార్కీ సిస్టమ్ ఉండే అధ్యక్ష. ఏమన్నా సమస్యలు
ఈ రెవెన్యూకు సంబంధించిన సమస్యలు ఉంటే ముఖ్యంగా మొదటగా ఎంఆర్ఓ దగ్గరికి పోయేవాళ్ళం. ఎంఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే ఆర్డీఓ దగ్గరికి పోయేవాళ్ళం. ఆర్డీఓ దగ్గర పరిష్కారం కాకపోతే కలెక్టర్ దగ్గరికి పోయేవాళ్ళం అధ్యక్ష. కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే సమస్యాత్మక ధరణి ఉందో దానివల్ల కొత్త ROR చట్టం ప్రకారం ఎంఆర్ఓ సిస్టమ్ ఆర్డీఓ సిస్టమ్ తీసేసి ఓన్లీ కలెక్టర్ మాత్రమే ట్రిబ్యునల్ కలెక్టర్ కి అవకాశం ఇవ్వడం వల్ల సమస్యలు పెరిగిపోయిన అధ్యక్ష. ఆ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం వల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోను సమస్యలు ఇంకా అధికంగా పెరిగిపోయిన అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఈ ధరని అడ్డం పెట్టుకొని